సార్ ఈ 42% ఏముంది సార్? ఈ విషయం లేవదీసింది ఎవరు? ఈ దీంట్లో అంత ప్రత్యేకత ఏముందని దీన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తారు సార్? అసలు నిజానికి 42% అనేది బీసీ సమాజానికి ఉపయోగం లేనటువంటి సమస్య. అసలు కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అసలు మేనిఫెస్టోలో 42% స్థానిక సంస్థలలో ఇస్తున్నాడని పెట్టడమే పెద్ద మోసం. ఎందుకనంటే స్థానిక సంస్థలలో ఆల్రెడీ 50% వరకు ఓపెన్ కోటాలనే గెలుస్తున్నాం. రిజర్వేషన్లు జనరల్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు 50%కి చేరుకుంది దాదాపు. కొన్నిసార్లు అయితే 50% కంటే కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా 50% ఉన్నదాన్ని 42%కి కుదించినట్టుగా 42% ఇస్తానని పెట్టడం జరిగింది. అసలు 42% ఇవ్వటము అని అంటే అసలు ఇంకా బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించి వీళ్ళకి 42% ఉండాలని చెప్పకనే చెప్పి ఆ సమస్యను ఇంకా నీరుగార్చడానికి పెట్టినటువంటి అంశం. అసలు స్థానిక సంస్థలలో ఏమి లేదు. అసలు ఏనాడు కూడా బీసీలు మేము ఇంతకాలము ఈ రాష్ట్రంలో 1986 నుంచి ఉద్యమం చేస్తున్నాం. 1989లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. మేము ఏనాడు కూడా స్థానిక సంస్థల గురించి అసలు ఏ ఒక్క ఏజెండాను కూడా మేము అడిగింది లేదు. కాంశీరామ్ గారు అసెంబ్లీ పార్లమెంటులో పట్టుకోవటమే రాజ్యాధికారం అనేది నిజమైన అధికారము. అసెంబ్లీ పార్లమెంటులోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంటుంది, దాన్నే పట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన 42% అనేది దేని అంటే దాంట్లో అర్థం ఏమనిపిస్తుంది అంటే నాకు అర్థమైంది అంటే మీరు స్థానిక సంస్థల్లో అన్నీ మీకు 42% మీరు ఉండండి, ఇంకా అసెంబ్లీలు అన్నీ మేము చూసుకుంటాం, మేము అసెంబ్లీ అన్నీ మాకు అంటే మా అగ్రకులాలకు, పార్లమెంట్ సీట్లన్నీ మా అగ్రకులాలకు అంటే డివైడ్ చేసి చెప్తున్నారు అనమాట. అంటే ఏంది, బడుగు బలహీన వర్గాలకు కేవలం స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాటిల్లల్లో మీరు అక్కడే ఉండండి, మీరు అక్కడే గ్రామాలల్లో ఏమి అధికారం లేని దాంట్లో మీరు ఉండండి, మేమేమో ఈ అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, మంత్రివర్గము, అదేవిధంగా కౌన్సిల్, మండలు ఇవన్నీ మా అగ్రకులాలకు అని డివైడ్గా చేసినట్టుగా ఉంది, చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. కాబట్టి అసలు మాకు స్థానిక సంస్థలే వద్దు. అసలు నిజానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, రాహుల్ గాంధీ గారు ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా ఇవ్వాలి అని ఇప్పుడు కొత్తగా ఒక నినాదాన్ని ఈ మధ్యకాలం నుంచి చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ మంత్రి పదవులు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం నామినేటెడ్ పదవులు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా. అదేవిధంగా కౌన్సిల్ సీట్లు కూడా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా. నామినేటెడ్ పదవులు, కౌన్సిల్ సీట్లు, కాంట్రాక్టులు అన్నీ గవర్నమెంట్లో వచ్చే ప్రతిది కూడా బడ్జెట్ కూడా 42% ఇవ్వాలి, అంటే జనాభా ప్రకారం ఇవ్వాలి. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? రాహుల్ గాంధీ నినాదం ఇచ్చినప్పుడు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, అందుకనే నేను జనాభా లెక్కలు కావాలని అడుగుతున్నా అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జనాభా లెక్కలు తీయటం జరిగింది. జనాభా లెక్కలు తీసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి వెంటనే 8 శాఖలు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఈసారి బీసీలకు ఎన్ని ఇవ్వాలి, ఎస్సీల కన్నా ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వాలి. అవన్నీ చేయకుండా ఈ లిటిగేషన్ ఉన్న సమస్యను 52 సమస్యను కోర్టులు అనేక రకాలుగా దాని మీద విధించినటువంటి పరిస్థితులను ఉన్నటువంటి దాన్ని ఈ లిటిగేషన్ సమస్యతో ఢిల్లీకి పదే వెళ్ళి ఢిల్లీలో ఉద్యమాలు చేసినట్టుగా నటించి బీసీల కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించి దీని మీద ఎందుకు చేయటము? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఇచ్చేదాని ప్రకారం అయితే నీకు మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ఏ తీర్పులు లేవు, ఏ చట్టం వ్యతిరేకంగా లేదు, మంత్రి పదవులు ఇవ్వటానికి లేదు, అదేవిధంగా దాంట్లో నామినేటెడ్ పదవులు ఇవ్వటానికి ఇబ్బంది లేదు, కౌన్సిల్ సీట్లు ఇవ్వటానికి ఇబ్బంది లేదు, కాంట్రాక్టులు ఇవ్వటానికి ఇబ్బంది లేదు, బడ్జెట్ ఇవ్వటానికి ఏమి ఇబ్బందులు లేవు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ జనాభా ప్రకారం ఇవ్వటానికి ఏమి ఇబ్బంది లేదు. మరి ఎందుకు ఇవ్వటం లేదు? నీ చేతుల్లో ఉండి ఇబ్బందులు లేని, కోర్టులలో తిరకాసు లేనటువంటి, కోర్టులలో లిటిగేషన్ లేనటువంటివి చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో. వాటి గురించి ఎందుకు చేయటం లేదు? లిటిగేషన్ ఉన్న సమస్యనే పదే ఎన్నుకొని ఇక ఇది నేను చేస్తున్నా ఇవ్వటం లేదని చెప్పటం అని అంటే లిటిగేషన్ లేని సమస్యలు చాలా ఉన్నాయి కదా, ఎందుకు పోరాటం చేయటం లేదు? దీంట్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఉంది. ఇది చాలా మోసపూరితమైన పార్టీ. ఇది ఏందనంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఇది పనిచేస్తుంది తప్ప
దీంట్లో నిజాయితీ లేదు. స్థానిక సంస్థలలో ఇవ్వటము అని అంటే అది నిరుపయోగం. అది ఇచ్చినా ఏం లేదు, ఇవ్వకపోయినా లేదు, మేము ఎట్లా గెలుస్తాము. నువ్వు ఇస్తానన్నావు కాబట్టి ఇవ్వమని ఇంత పట్టుదల పట్టింది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు బంద్ చేసేయండి. ఆ 42 సంస్థలను పక్కన పడేసి అసెంబ్లీ సీట్ల కానిచ్చి రండి, పార్లమెంట్ సీట్లు రండి. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మేము 46% సీట్లు జనాభా ప్రకారం ఇవ్వబోతున్నాము అని ప్రకటించండి. మొత్తం మార్పులు చేర్పులు చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నువ్వు అమలు చేయాలి కదా. అమలు ఎందుకు చేయటం లేదు? రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు దాన్ని అమలు చేయించడానికి పట్టుబట్టడం లేదు? కాబట్టి ఇవన్నీ అనవసరమైన విషయాలను కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం అనేది దానికి పరిపాటిగా మారిపోయింది.